హలో వ్యూవర్స్, ఈ వీడియోలో అటెండెన్స్ టేబుల్తో ఎలా వర్క్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ రోల్ నంబర్స్ ఇచ్చాను, నేమ్స్ ఉన్నాయి, 1 to 10 డేస్ అనేవి ఉన్నాయి ఇక్కడ ఇలాగ. అయితే ఇక్కడ హాలిడేస్ అవన్నీ కూడా నేను పక్కన పెట్టేశాను. ఓకే, ఈజీ అండర్స్టాండింగ్కి. ఇక్కడ టోటల్ వర్కింగ్ డేస్ ఎన్ని రావాలి, నంబర్ ఆఫ్ డేస్ ప్రెజెంట్ ఎన్ని, యాబ్సెంట్ ఎన్ని, ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉంటే వాళ్ళు ఎగ్జామినేషన్కి ఎలిజిబిలిటీ అనేది మనకి ఇలా ఇవ్వాలి. అయితే ఏం చేయాలి, టోటల్ వర్కింగ్ డేస్ ఎన్ని, ఏం చేయాలి చెప్పండి, ఏ ఫంక్షన్ యూస్ చేయాలి, ఈక్వల్ టు కౌంట్ ఏ. అంత టెక్స్ట్ కాబట్టి కౌంట్ అనే ఫంక్షన్ యూస్ చేయలేము, ఇలా ఇచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, ఎన్ని ఉన్నాయి, 10 అంతే కదండి, 1 to 10 కరెక్ట్ వచ్చాయి. ఎన్ని డేస్ ప్రెజెంట్ అంటే పి అనేది ఇక్కడ ఎన్నిసార్లు ఉంది అనేది నాకు తెలియాలి. అయితే ఏం చేస్తున్నాను, కౌంట్ ఇఫ్ ఏంటిది, అది పి ఎన్నిసార్లు ఉంది అనేది కౌంట్ చేయ అంటున్నాం. ఎన్నిసార్లు ఉందండి, 1 2 3 4 5 6 7 8 టైమ్స్ ఉంది. అదే మీరు ఇప్పుడు దీనిని అక్కడ యాబ్సెంట్ చేశారనుకోండి, ఆటోమేటిక్ ఇక్కడ ఏమైపోతుంది, మారుతుంది, రైట్. ఓకే, సేమ్ యాబ్సెంట్ కూడా ఇలాగే. దీన్ని ఏం చేస్తాను, నేను సెలెక్ట్ చేసి కాపీ చేసి ఇక్కడ క్యాన్సిల్ చేసి ఇక్కడ డబుల్ క్లిక్ పేస్ట్, మళ్ళీ టైప్ చేయకుండా ఇక్కడ ఏం చేస్తాను, ఏ అని టైప్ చేసి ట్యాప్కి ఇస్తాను. ప్రెజెంట్కి పి ఇచ్చాను, యాబ్సెంట్కి ఏ ఇచ్చాను, మిగతా అంతా ఏంటి సేమ్ టు సేమ్ కదా. అలాగా వచ్చింది కదా 2, 8 + 2 10 టోటల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఇక్కడ టాలీ అయిపోయాయి కదా, రైట్. ఇప్పుడు పర్సెంటేజ్, ఓకే, మొత్తం 10 డేస్లోంచి 8 డేస్ వచ్చాడు, ఓకే, 2 డేస్ యాబ్సెంట్ ఉన్నాడు. అయితే ఎంత పర్సెంట్ అతను ప్రెజెంట్ ఉన్నట్టు, ఈక్వల్ టు ఫస్ట్ ఏం చేస్తాం మనము, ప్రెజెంట్ తీసుకొని డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ డేస్. ఇక్కడ పర్సెంట్ సైన్ ఇచ్చేసి ట్యాబ్కి ఇచ్చేస్తే అయిపోయింది, 80 వచ్చింది, ఓకే కదండి. అదే మీరు ఒకవేళ పర్సెంట్ సైన్ తీసేసి *100 ఇచ్చుంటే ఇలా వస్తుంది, ఓకేనా, 80. ఫైన్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ, మరి 80%కి ఎలిజిబిలిటీ అని పెట్టుకున్నాం అనుకోండి. అయితే ఈక్వల్ టు ఇఫ్ దిస్ సెల్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80, ఏం చేస్తున్నాను ఇక్కడ, ఎలిజిబుల్, డబుల్ కోట్స్లో ఎలిజిబుల్, లేకుంటే ఏంటిది, నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చేస్తాను. ఇక్కడ కొటేషన్స్ అనేది ఇవ్వాలి. ఎంట్రీకి 80 వచ్చింది కాబట్టి ఎలిజిబుల్, ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏం చేస్తాను నేను, యాబ్సెంట్ వేసేసాను, ఏమైపోయింది, ఇక్కడ 7 వచ్చింది, ఇక్కడ అయిపోయింది 70 అయిపోయింది, 80కి తక్కువ ఉన్నాడు కాబట్టి ఏమైపోయింది, నాట్ ఎలిజిబుల్. ఇలా పనిచేస్తుంది అండు. ఇప్పుడు ఇవి సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేసేయండి, అన్నీ ఫిల్ అవుతాయి. మొత్తం అందరికీ అన్ని 10 డేసే కదా. అయితే ఒకరు 10/10 వచ్చాడు, ఓకే, ఆల్ 10 డేస్ అయ్యాడు, వచ్చాడు అనమాట, 0 యాబ్సెంట్. ఇక్కడ చూడండి, ఇతను ఏంటి 6 డేస్ యాబ్సెంట్ ఉన్నాడు, ఇతను నాట్ ఎలిజిబుల్, ఓకేనా. ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు, అటెండెన్స్ టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి, ఓకే. కంట్రోల్